మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున పనులు చేస్తాం. కుప్పం మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశాం. దీనికి కూడా ఈ రోజు దగ్గర ఒక 92 కోట్ల రూపాయలు ఫౌండేషన్ కూడా వేశాం. ఇందులో మీరు చూస్తే 19,50,00,000 రూపాయలు సిసిసి డ్రైన్స్, అవి కూడా 13.65 కిలోమీటర్ల దూరం మొత్తం 1వ వార్డు నుంచి 25వ వార్డు వరకు ఈ పనులన్నీ ప్రారంభిస్తాం. కుప్పాన్ని ఒక పరిశుభ్రమైన కుప్పంగా, స్వచ్ఛ కుప్పంగా తయారు చేయడం నా అభిమతం. అది కుప్పం టౌన్ నుంచే ప్రారంభం అవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే 10 కోట్ల రూపాయలతో 11 జంక్షన్స్ తయారు చేస్తున్నాం. ఆధునీకరణ చేస్తాం. రోడ్లన్నీ కూడా వెడల్పు చేసుకుంటాం. అదే మరి జంక్షన్స్ తయారు చేస్తే ఆ జంక్షన్స్ వల్ల ఈ టౌన్ కి ఒక మంచి టౌన్ షేప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక పక్క 3 కోట్ల రూపాయలతో ఎల్పిజి బేస్డ్ క్రిమిటోరియం అటు కృష్ణగిరి బైపాస్ రోడ్ లో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. దీని వల్ల చాలా వరకు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 3 కోట్ల రూపాయలతో స్ట్రీట్ లైటింగ్ గాని, అదే మరిగా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు ఎక్కడన్నా గ్యాప్లు ఉంటే లైట్లు లేకపోతే అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే పార్కులు గాని ఇవన్నీ ఉన్నాయో అవి బ్యూటిఫికేషన్ కోసం మొత్తం చేస్తాం. ఇంకొక పక్కన డీకేపల్లి చెరువు బ్యూటిఫికేషన్ గాని, కుప్పం బస్ స్టాండ్ ని బ్యూటిఫికేషన్ గాని ఇవన్నీ చేస్తారు. ఇది కాకుండా 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇప్పుడే చెప్పాను, దానికి కూడా నాంది పలికాం. ఇది కాకుండా ఈ కాంప్లెక్స్ ని 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునికమైన గ్రౌండ్ గా, అవసరమైతే క్రికెట్ అసోసియేషన్ తో మాట్లాడి వాళ్ళు కూడా ఒక స్మాల్ క్రికెట్ గ్రౌండ్ తయారు చేయడానికి అది కూడా తయారు చేస్తాం. ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి వస్తుంది.